నమస్తే అండి. కే సత్యవతి భక్తి పాటల ఛానల్కి స్వాగతం. కొన్ని విశేష మాసాలలో మాఘమాసం ఒకటి. కార్తీక పురాణంలో 30 రోజులు ఉన్నట్లు కథలు మాఘమాసంలో కూడా ఉంటాయి. రోజుకొకటి చదివినా వినినా చాలా మంచి ఫలితాలు వస్తాయి. విశేషంగా మాఘమాసంలో స్నానాలకు విశేష ఫలితాలు ఉంటాయి. మాఘ పూర్ణిమ రోజున మెడిటేషన్ చేస్తే ఆ రోజు చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు మనము చెప్పుకునే స్నాన సంకల్పము మొదటి సంకల్పము ఎలా చేసుకోవాలో మనము తెలుసుకుందాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సర్వపాపహరం పుణ్యం స్నానం మాఘే తు యత్ కృతం నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాంసతైరపి ముచ్యతే సర్వపాపాభ్యో విష్ణులోకం సగచ్చతి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. రాత్రులందు దీపం పెట్టేటప్పుడు చేసుకునే ప్రార్థన. దీపజ్యోతి పరబ్రహ్మ దీపస్సర్వతమోపః దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే. సూర్యభగవాన్ ప్రార్థన. బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయం ధ్యాయే సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరం. రావి చెట్టు దగ్గర ప్రార్థన. మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయ తే నమః. తులసి ప్రార్థన. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్వే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాస తులసీం త్వాం నమామ్యహం. స్నానాలు విధాలు. వైదిక మంత్రాలను చదువుతూ చేసే స్నానం మంత్రస్నానం. అనారోగ్యం వలన స్నానం చేయరాని వారు ఆవు గిట్టలు తగిలి పైకి లేచిన దుమ్మును గోధూళిని పైన చల్లుకుంటే అది వాయువ్య స్నానము. స్నానం చేసే అవకాశం లేనప్పుడు విభూతిని ఒంటికి రాసుకుంటేది ఆగ్నేయ స్నానము. శరీరంలో క్రింద భాగం వరకు స్నానము చేసి పాదము నుండి బొడ్డు వరకు పైభాగమును తడిపిన వస్త్రంతో తుడుచుకుంటే కాపిల స్నానం అవుతుంది. ఎండలో నిలబడి శరీరాన్ని శుద్ధి చేసుకుంటే ఆతప స్నానము. మామూలుగా జలములో స్నానము చేస్తే వారుణ స్నానము. విష్ణువును మనసులో స్మరించుచు అనగా స్తుతులతో నామస్మరణ చేస్తూ మనఃపూర్వకంగా భగవద్ధ్యానంతో ఉండి చేసే జలస్నాన మునుమానస స్నానమని అది అన్ని స్నానాలలోకి ఉత్తమమని అంటారు. శరీర ధ్యాస లేకుండా భగవంతుని స్మరించుటయే మానస స్నానము మరికొందరు నిర్ణయించారు. జలంతో చేసే స్నానము శరీరాన్ని శుభ్రం చేస్తే దైవస్మరణ మనస్సుని నిర్మలం చేస్తోందన్నమాట. ఏ అవస్థలోని వారికైనా పరిశుద్ధి కలగటానికి అనేక మార్గాలను పెద్దలు సర్వసులభంగా నిర్ణయించారు. కానీ మనకు అన్నీ చేయడానికి వీలు కానివిలా తోస్తున్నాయి. ఇది మన పరిస్థితి. యథాశక్తి యథావకాశంగా శరీరానికి మనసునకు పరిశుద్ధతని తెచ్చుకొన యత్నించటం శ్రేయోదాయకం. నమస్తే అండి. మనము వచ్చే వీడియో రోజు ప్రతినిత్యము ఒక్కొక్క అధ్యాయము విందాము, అందరికీ చెప్దాము. ఓకేనండి. నమస్తే అండి. ధన్యవాదములు.